హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, వంట అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు కూర వచ్చేసి ఆకుకూర పప్పు అయితే చేసామండి. ఇంకేంటంటే పచ్చడి ఒకటి తినాలనిపించి ఇక ఏంటంటే అప్పటికప్పుడు 5 మినిట్స్లో అయిపోద్దండి. ఉల్లిగడ్డ కారం అండి, మా సైడ్ అయితే దీన్ని ఉల్లిగడ్డ కారం అంటామండి మేమైతే. ఇంక ఉల్లిగడ్డ కారం తినాలనిపించి నేనైతే ఇంకా ఒక 2-3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పెద్దవి. కొంచెం కారం ఉప్పేసి ఇంకా మిక్సీ అయితే పెట్టానండి. పెట్టేసి కచ్చపచ్చగా కరకరలాడతాయండి. కచ్చపచ్చగా పట్టుకుంటే అవి చూసారు కదా, అలాగా ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తాయండి. కొంతమంది ఏంటంటే మొత్తం మెత్తగా నూరుకుంటారు. నేనేంటంటే మెత్తగా నూరను, రోట్లోనైనా మిక్సీలోనైనా 1-2 పలుసులు ఇచ్చేసి తీస్తాను. అలాగా ముక్కలు ముక్కలుగా ఉంటే ఇంకా అన్నం తినేటప్పుడు అయితే ముక్కలు తగులుతుంటే కరకారం అనుకుంటా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా అలాగా 1-2 పలుసులు ఇచ్చేసి పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. కాకపోతే ఇందులో కోడిగుడ్లు కూడా కొట్టి పోసుకుంటారు. కాకపోతే నా దగ్గర కోడిగుడ్లు అవైలబుల్గా లేక ఒట్టిదే తాలింపు వేసానండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నాల్లో తింటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలుగా అలాగా కనిపిస్తున్నాయి కదా తెల్ల తెల్లగా, నేనేంటంటే ఇంకొంచెం మగ్గించుకుంటారు తాలింపులోని ఈ పచ్చడి. ఇంక నేనేంటంటే ఎక్కువగా మగ్గితే ఉల్లిపాయలు మెత్తపడిపోతాయండి. ఇంకా టేస్ట్ ఉండదు తినేటప్పుడు, అన్నంలోని ముద్దలో తినేటప్పుడు టేస్ట్ ఉండదు. కొంచెం అలా తాలింపులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేసి ఆపేసామనుకో గ్యాస్, ఆ ముక్కలు కరకరలాడుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. అందుకే అలాగే నేను తాలింపు చేశాను. ఇంకా బాగుంటుందండి. ఇగో చూడండి, ఆకుకూర పప్పు అండి, చాలా కలర్ఫుల్గా ఉంది. పాలకూర అనమాట. ఇంకా చూడండి, పప్పు కూడా చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా బాగుందండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది. ఇక నేనైతే తినేస్తానండి. ఇక మా ఆయనగారు వస్తారు, ఆయనకు పెట్టేసి ఇక నేను కూడా తినేస్తాను. ఇగో వేడి వేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ టైం కదా, ఇక మేమైతే తినేస్తామండి. ఇక మా కర్రీస్ వచ్చేసి పాలకూర పప్పు, ఉల్లిగడ్డ కారం అయితే చేశానండి. చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి అయితే. ఉల్లిగడ్డ కారం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఆనియన్ ముక్కలు తగులుతూ ఉంటాయి తినేటప్పుడు, కరకరలాడుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి అయితే. ఇంకా కోడిగుడ్డు అయినా కొట్టుకోవచ్చు. కాకపోతే నా దగ్గర కోడిగుడ్డు లేక ఇక నేను ఒట్టిదే తాలింపు అయితే చేశానండి. ఓకేనా, ఇక నేను అయితే అన్నం పెట్టేస్తున్నాను. ఇక నేను కూడా తినేస్తానండి. ఇగో వంట అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా అన్నం, పాలకూర పప్పు, ఇంకా ఉల్లిగడ్డ కారం. ఓకేనా, మీ కర్రీస్ ఏంటో మా కామెంట్ అయితే చేయండి. చాలా యమ్మీగా ఉంది. ఉల్లిగడ్డ కారం అయితే వేడి వేడి అన్నంలో నేనైతే కారం అది ఉల్లిగడ్డ కారం వేసుకొని అయితే తినేస్తానండి. కొంచెం పప్పు, కొద్దిగా పచ్చడి వేసుకొని అయితే తినేస్తానండి. ఇంకో పాలు అయితే వేడి పెట్టాను, తోడు పెట్టాలి పాలు అయితే, ఇంక తోడేస్తాను అవి కూడా. ఇంకా చూసారా, వేడివేడిగా పక్కనైతే అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఏంటంటే మార్నింగ్ పాలు అయితే కొంచెం వేడి చేయలేదు, ఇంకా అవి కూడా వేడి చేసి పక్కన పెట్టేశాను. అవి తోడేయాలి, మళ్ళీ మర్చిపోతాను నేనైతే. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఏంటంటే మార్నింగ్ చేసాము లంచ్ బాక్స్కి, అదైతే ఉంది. కొంచెం చిన్న గిన్నెలోనైతే పెట్టేసామండి, ఒక గిద్దెలు పెట్టేసాను. రైస్ కూడా ఉడికింది. ఇక వేడి వేడిగా కొన్ని ఇక తినేస్తాం మరి. ఓకేనా, మరి మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మరి చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, తినాలనిపిస్తుంది. ఇక మా దగ్గరికి పెట్టేసి నేను కూడా తినేస్తాను. ఉప్పు సరిపోయిందా అని అయితే చూసానండి, కారంలోని సరిపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. బాగుంది టేస్ట్ అయితే. మంట అయితే ఏమి ఉండదండి, మనం కొంచెం కారం వేస్తాం. కాకపోతే కలర్ఫుల్గా ఉంది కారం అయితే, అందుకే కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది. మంట అయితే ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఓకేనా, మరి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.